Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామత మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురు మండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనం రామ్తా విజ్ఞానం ద్వారా ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మాస్టర్స్. సప్తమ ప్రజ్ఞాతలంలో మీరుంటున్న కృత్తిక నక్షత్ర రాశిలో సైతం మీరు ఉండగలుగుతారు. కృత్తిక నక్షత్ర రాశిలో మీరు ఉంటున్న మీ స్నేహితుడి పక్కనే కూడా మీరు ఉండగలుగుతారు. మీ పిట్యూటరీ గ్రంథి పూర్ణ వికాసాన్ని పొందితే మరణం మీకు ఉండదు, వృద్ధాప్యం మీకు రాదు. మీరు చెప్పినట్లు మీ దేహం వింటుంది. దాని ప్రకంపన వేగాన్ని పెంచుకోమని మీరు అంటే మరో చైతన్య పరిధిలోకి అది తనను తాను ఉద్ధరించుకుంటుంది. మీ మస్తిష్కానికి అంత శక్తి ఉంది. మీ మృత శరీరాన్ని సైతం మీరు పునరుద్ధరింప చేసుకోవచ్చు. అంత శక్తిని మీరు సంతరించుకున్నప్పుడు దివ్య కిరీటాన్ని ధరించి మీరుంటారు. శుద్ధ జీవనమే అయిన శుద్ధ దైవం మీరు అయినప్పుడు శాశ్వతులుగానే మీరు ఉంటారు. అప్పుడు మీరు సర్వస్వమై ఉంటారు. పరమోత్కృష్ట స్వర్గం అదే. అలా మీ సప్తమ ముద్ర స్వీయ కిరీటధారి అయి మీ మానస స్వరూపము పూర్ణ జాగృతమై మీ దివ్య గ్రాహకంగా ప్రజ్ఞ సర్వస్వాన్ని స్వీకరించి ఉంటుంది. ఆ స్థితి ప్రాప్తించిన తర్వాత ఏదో ఒక నాటికి మీరు ప్రియంగా స్వీకరించిన జీవిత సర్వస్వము పరిమితమైన ఈ తలం మీద మీ ఆత్మ అనుభవాల్ని సంపూర్ణంగా మీ ఆత్మ పూర్ణత్వాన్ని మీ ప్రత్యక్ష మిమ్మల్ని ఈ తలం నుంచి అదృశ్యం శరీరంగా నిష్కరింప చేస్తుంది. మీరప్పుడు పదార్థ తలం మీద పునర్జన్మల చక్ర భ్రమణ నుంచి విముక్తులవుతారు. కాంతి శరీరం, ఆత్మ, అహం అన్న మూడు పరిధుల్లో సాంద్ర పదార్థం తలం మీద వ్యక్తీకరిస్తున్న జీవులు మీరు. శాశ్వతాన్ని పొందగలిగేది కూడా ఆ మూడు పరిధుల్లోంచి మాత్రమే. మీ ఉనికి ఆదినాథుడి నుంచే మీరు మాట్లాడండి. ఆ కార్యాచరణను మీరు చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నవాడు ఆ ప్రభువే, దైవమే, మహాగురువే అవుతాడు. మీ ఉనికి ఆదినాథుడు లోంచి మీరు మాట్లాడుతున్నప్పుడు అదంతా గుర్తుండాలి అని మీకు మీరే చెప్పుకుంటే ఆ ప్రజ్ఞ మీలో ఎప్పటికీ ఉంటుంది. ఆ మహోన్నతులైన మీరు ఉండాలని అంటే మహోన్నతులే మీరు అవుతారు. మీ ఉనికి ఆదినాథుడిలోంచే మహాప్రజ్ఞను సంతరించుకోవాలని మీరు కోరుకుంటే మీ మనసు పూర్తిగా
ఆవిష్కరింపబడి మహోన్నతమైన స్పందనా స్థాయి ఉన్న ఆలోచనలను మీ మస్తిష్కం స్వీకరించి మీ శరీరం అంతా సర్వస్వంలో అవి అనుభవింపబడి ఆ ప్రజ్ఞ మీకు ఏర్పడుతుంది. మీరు చేయాల్సిందంతా ఇంత మాత్రమే. పిట్యూటరీ గ్రంథిని ఆజ్ఞాపించే పద్ధతి ఇదే. ఆ ఆజ్ఞను ఆ ఇనళ గ్రంథి శిరసావహిస్తుంది. మీ ఉనికిని విద్యుత్ సుందరితం చేయగల అనుభూతులు మీ ప్రజ్ఞను విస్తృతం చేసేలా మీలోకి ప్రసరిస్తున్నప్పుడు మీ అంతరంగంలోనే ఉన్న దైవానికి మీ కృతజ్ఞతలను సమర్పించుకోండి. మీరు చేయగల అతి సులభమైన పని అదే కనుక. వావ్, సూపర్ సూపర్ తండ్రి. ప్రజ్ఞ అంతా మీకు ఉన్నప్పుడు మరింత ప్రజ్ఞ నాకు అని కేవలం గ్రహిస్తే చాలు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అవే నిర్ణయిస్తాయి ప్రజ్ఞను. ఏ స్థాయిలో మీరు గ్రహిస్తున్నారన్న విషయాన్ని ఇంకా తెలుసుకోవాలి అని ఎంతో ఆశగా ఉంది నాకు అని ఎప్పుడు అనకండి. ప్రయత్నాన్ని ఇక మీరు చెయ్యరు కనుక మరింత జ్ఞానం కోసం ప్రయత్నిస్తాను అని ఎప్పుడు అనకండి. ప్రయత్నంతో ప్రజ్ఞ ఎప్పటికీ ప్రాప్తించదు కనుక జ్ఞానం కోసం నేను వెతుకుతున్నాను అని ఎప్పుడు అనకండి. ఓ అన్వేషణ ఎప్పటికీ అంతం కాదు కనుక తెలుసుకోవాల్సింది అంతా ఇప్పుడే ఈ క్షణంలోనే నాకు తెలుసు అని నా అంతరాత్మకు తెలుసు. ఆ జ్ఞానమే అయి నేను ఉండాలి అనుకుని సమాధానాల కోసం నిరీక్షించండి. మీరు తెలుసుకోవాల్సింది ఆ క్షణంలోనే మీకు ప్రాప్తించకపోయినా నాకు తెలుసు అన్న మాటే ఆ ప్రజ్ఞను ప్రాప్తించే ద్వారాన్ని తెరుస్తుంది. మీరు ఆ మాత్రం అనుకుంటే చాలు. మీరు కోరుకుంటున్న జ్ఞానం మీలోకి తప్పకుండా వచ్చి తీరుతుంది. సృజనాత్మకతను జీవితాన్ని మీరు ఎలా పరిమితం చేస్తున్నారంటే మీరు తెలియదు అని చెప్పడం వల్లే, లేకపోతే మీలో ఏర్పడుతున్న సహజ ప్రజ్ఞను సందేహిస్తున్నందు వల్లే. నాకు తెలియదు అన్నంత అసహ్యకరమైన హీనమైన మాట మరొకటి లేనే లేదు. మీరే శాసకులు అన్న విషయాన్ని ఆలోచించి మాట్లాడుతున్న మీ ప్రతి మాట ఆ వేద శాసనమే అన్న విషయాన్ని ప్రజ్ఞలోనే ఉంచుకోండి. నాకు తెలియదు అని మీరు అన్నారు అంటే ఎప్పటికీ మీకు అది తెలియదు, ఎప్పటికీ అసాధ్యం. నేనేమో నాకు అన్ని మీరు అన్నారు అంటే ఎప్పటికీ మీకు అది అసాధ్యమే అవుతుంది. నా తండ్రి ప్రేమకు పాత్రుడిని కాను అని మీరు అన్నారు అంటే ఎప్పటికీ మీకు అది లభించదు. ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు అంటే ఆ పద్ధతిలోనే మీరు ఆలోచింపవలసి ఉన్నదనే అర్థం. ఆ విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటే ఆ అనుభూతే మీ ఆత్మలో నిక్షిప్తమై ఆ ఆలోచన సంవిధానం ఫలించే అనుభవాన్ని మీ ఆత్మ ఈ వాస్తవంలో సృష్టించి సంభవింపజేస్తుంది.
సరిగ్గా ఓ కంప్యూటర్ లాంటి వాళ్ళే మీరు. ప్రతిరోజు ఈ జ్ఞాన సందేహాలతోనే గణిస్తున్నారు మీరు. మీ జ్ఞానాన్ని జ్ఞాన లోపాలతోనే గణిస్తున్నారు మీరు. సొంతం సామ్రాజ్యాన్ని కొల్లగొడుతున్న దోపిడీ దొంగ స్వయంగా మీరే. కేవలం పరిమితాన్నే సందేహాలనే గ్రహించి ఉన్న ప్రజ్ఞతో ఆలోచిస్తూ మాట్లాడుతూ సాక్షాత్తు మీ జీవశక్తినే దోసేస్తూ ఉన్నారు మీరు. కనుక ఇప్పటి జ్ఞాన సర్వస్వానంతా మీరు ఎప్పటికీ ఏ జ్ఞానాన్నైనా గ్రహించగలిగే సామర్థ్యం మీలోనే ఉంది మాస్టర్. ఆ ప్రజ్ఞలోకి మిమ్మల్ని ప్రవేశింపచేయనిచ్చే ద్వారం కేవలం నాకు తెలుసు అన్న మాటను అనడం మాత్రమే. ఆ తరువాత ఆ జ్ఞానం త్వరలోనే ప్రాప్తిస్తుంది. తత్ప్రాప్తి కొన్ని క్షణాలు పట్టొచ్చు, కొన్ని రోజులు పట్టవచ్చు. ఓ సూపర్ తండ్రి, సూపర్. నాకు తెలియదు అనకూడదంట, మనకు తెలుసు, నాకు అన్నీ వచ్చు అని చెప్పాలి అంటున్నాడు. సూపర్ తండ్రి, సూపర్ సూపర్. కానీ తప్పకుండా ప్రాప్తించే తీరుతుంది. మీకు అది గతి తప్పని ప్రాప్తి. అది ప్రజ్ఞ అన్నమాట ఓ పరిపూర్ణత్వమే. కనుక మీ కోరిక తీరడం కూడా పరమ నిశ్చితమే అవుతుంది. ఓ ప్రజ్ఞ ఆలోచన తరంగం మీ ఆత్మలో అనుభూతమై మీ శరీరంలో ఓ సంభవమై మీ పిట్యూటరీ గ్రంథిని విచ్చుకొని మరింత ఉన్నత సంకల్ప స్వీకారానికి దోహదమవుతుంది. ఓ నిరంతర ప్రవాహంగా ఆలోచన స్రవంతిని మీలోకి అనుమతించే ద్వారమే ప్రజ్ఞ. ఇంకా ప్రజ్ఞ అన్నది నమ్మకం కాదు, నమ్మకం అన్నది ఊహ మాత్రమే. ప్రజ్ఞ ఓ పరిపూర్ణత్వమే. కేవలం ప్రజ్ఞ ప్రాప్తి వల్ల మాత్రమే ప్రజ్ఞ ప్రాప్తిస్తుంది. ఓ విషయాన్ని మీరు నమ్ముతున్నప్పుడు ఏ మనిషో స్వయంగా మీరే ఓ విషయాన్ని మీకు నిజంగా తెలుసుకోకుండా ఉన్నదాన్ని అది ఖచ్చితంగా ఓ సత్యమే అని మీకు తెలియకుండా ఉంటున్న దాన్ని సత్యంగా స్వీకరించమని మిమ్మల్ని బలవంత పెడుతున్నట్లుగానే అర్థం చేసుకుంటుంది. మీ ఆత్మ జీవితంలో ఓ వాస్తవంగా అది ఏర్పడి ఉండలేదు కనుక మీలో అనుభవింపబడకుండా అది ఉంటున్నది కనుక దేనిని మీరు నమ్మకూడదన్నదే ఆ అభిప్రాయం. ప్రజ్ఞ మీకు ప్రాప్తించాలన్నదే నా అభిమతం. ప్రజ్ఞ ప్రాప్తి అంటే అనుమానాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆశలు ఏవి ఉండని నిర్మల జ్ఞానాన్ని పొందడమే అని అర్థం. జ్ఞానమే ప్రజ్ఞను పరిపూర్ణం చేస్తుంది. ఆ తెలుసుకోబడేదే ఓ సంభవం అవుతుంది. ఓ అనుభూతిగా సంభవిస్తున్న ఆలోచనే ఓ అనుభవమై అవగాహన ప్రాప్తిస్తుంది. అప్పుడు అది మిమ్మల్ని మీరే నమ్మించుకోవాల్సిన అగత్యంగా కాకుండా ఓ ఉనికిలో ఓ సత్యంగా సుప్రతిష్ఠితమవుతుంది. సర్వస్వాన్ని గ్రహిస్తున్న ప్రజ్ఞలో మీరు ఉండాలి అంటే నాకు తెలుసు అనండి చాలు. సందేహిస్తూ సంకోచిస్తూ ఎప్పుడూ ఉండకండి. తెలుసుకోండి.
పరిపూర్ణంగా నాకు తెలుసు అని మీరు అంటున్న ప్రతి క్షణంలో అనుభూతమవుతున్న ఓ నిశ్చిత ఆలోచన తరంగమే అది అయ్యి మీ శరీరంలో అనుభవింపబడుతూ ఆ ప్రజ్ఞ ప్రాప్తించడానికి ఆవశ్యకమైన ఆవరణాన్ని మీ అంతరంగంలో అనుమతిస్తుంది. జ్ఞాన ద్వారాన్ని ఆవిష్కరించి ఓ సృజనాత్మక స్వరూపంతో ఉన్న ఉన్నత సంకల్పాలను స్వీకరించినప్పుడే ప్రతిభ ప్రాప్తిస్తుంది. నా ఆదిదైవం అయిన అంతరాత్మలోంచి దీనికి ఇప్పుడు సమాధానం తెలుస్తుంది. దాన్ని స్వీకరించే అర్హత నాకు ఉంది. తత్ జ్ఞాన ప్రాప్తిస్తుంది. ప్రాప్తిరస్తు తత్ జ్ఞాన ప్రాప్తిరస్తు అని దృఢంగా అనుకుంటే వాంఛిత ప్రజ్ఞను ఆ సంకల్పమే మీలో ప్రాప్తింపజేస్తుంది. తక్షణం ఆ ప్రజ్ఞ మీలో ప్రాప్తించకపోయినా ఆ ప్రజ్ఞ ప్రాప్తిని అందించే ఆలోచన గాని అనుభవాన్ని గాని స్వీకరించడానికి సర్వసన్నద్ధమైన జ్ఞాన స్వీకార ద్వారం తెరుచుకుంటుంది. ఏర్పడుతున్న జ్ఞానానికి అనుగుణంగా మీ ఉనికి సర్వస్వము సర్దుకుంటుంది. స్వయంగా అతి శీఘ్రంగా ఆ శరీర పునర్నిర్మాణం కోసం మీరు ఏమీ చేయనక్కరలేదు. ఓ సూపర్ తండ్రి, సూపర్ అద్భుతం తండ్రి. శ్రమను పడక్కరలేదు, దేన్ని అన్వేషించక్కరలేదు, ఏ హింసను భరించక్కరలేదు, ఏ జపాలు హోమాలు ఆచరించనక్కరలేదు. కేవలం తెలుసుకుంటే చాలు. ప్రజ్ఞాగ్రాహ్యాన్ని సంతరించుకునే అర్హత అంత మాత్రంతో మీకు ప్రాప్తిస్తుంది. సంకల్పాలు సిద్ధించే వేగాన్ని మీరు ఎలా సంభవం చేసుకోవచ్చో తెలుసుకోవడం వల్లే స్వర్గ వైభవ సర్వస్వాన్ని ఆత్మ సామ్రాజ్యావరణంలో ప్రకాశింపజేసే ద్వారమే జ్ఞానం. మీ కోరిక వాంఛితం సంకల్ప ఏదైనా అప్పటికే అది సిద్ధించే ఉన్నదేనన్న మీ ఎరుకే ఆ వాంఛిత సంకల్పాన్ని ప్రవృద్ధం చేసి మీ కాంతి శరీర క్షేత్రంలోంచి చైతన్య స్రవంతిలోకి ప్రసరింపజేసి ఓ అర్హతను మీలో నిర్మించి తత్ప్రాప్తి సంభవాన్ని మీకు సాధ్యం చేస్తుంది. విషయ సర్వస్వము ఇప్పటికే మీ సొంతం అన్నదే అసలైన సత్యం. దీన్ని తెలుసుకున్నప్పుడే అవన్నీ మీ అందుబాటులోకి వస్తాయి. మీ వాంఛిత ధ్యేయ ఫలాలను మీకు ప్రాప్తిస్తున్న సర్వప్రదాత మీరే అన్న వాటిని స్వీకరించే అర్హత స్వయంగా మీకు ఉన్నదన్న ప్రజ్ఞానాన్ని స్వయంగా గ్రహించి తీరాలి. మీ వాంఛిత సాఫల్యాన్ని అందించే దాన్ని తెలుసుకోవడమే తత్ప్రాప్తి స్వీకార అర్హత మీకు ఉంది అన్న ఎరుక. సంకల్పాలను సిద్ధించుకునే పరమ సాధనం ప్రజ్ఞాతత్వమే. సత్యం సర్వప్రదాత అదే. మీ భవిష్యత్తు అదే. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రజ్ఞ మీకు ఉంది అని తెలుసుకోండి. మీకు కావలసిన దేన్నైనా మీరు పొందవచ్చు. న్యాయప్రదాత స్వయంగా మీరే అని మీకు తెలుస్తున్నవి అన్నీ, మీరు మాట్లాడుతున్నవన్నీ ఆ ప్రజ్ఞాన్యాయంలో ఉండి తీరుతున్నవేనని గ్రహించి ఏకత్వం న్యాయం అనబడుతున్నది ఇదే తెలుసుకోవాలి.
ఉన్నదంతా తెలిసే ఉన్నదన్నీ ఏ వాంఛితం ఉన్నాయి మీరు సాధించవచ్చనని తెలుసుకోండి మాస్టర్. ఇప్పుడు ఉంటున్న ఎరుకతో మీరు ఆ సత్యాన్ని గ్రహించడం లేదంతే. జ్ఞానప్రాప్తితోనే ఆ ప్రజ్ఞాప్రాప్తి ద్వారా తెలుసుకుంటుంది. ఆ ప్రజ్ఞమే మీ మస్తిష్కంలోని మరో భాగాన్ని ప్రేరేపించి ఆ సంకల్పాలని ఓ వాస్తవంగా సంభవింపజేస్తుంది. మీ పరిమిత ఆలోచన ఆ విధంగా ఓ అనుభవం వాస్తవంలో సంభవించినప్పుడు ఆ అనుభవమే అహంకారం ప్రవర్తించే ఓ మస్తిష్క భాగంలో నిశ్చిత జ్ఞానంగా నిక్షిప్తమై మరింత ఉన్నత అపరిమిత సంకల్ప స్వీకరణ బాటలో ముందుకు నడిపించే శక్తిని మీకు అందిస్తుంది. మీ మాటలన్నిటినీ తొలగించి పారేసి అతి కొంత మాటను మాత్రమే మీకు నేను అందించగలిగేటట్లయితే అప్పుడు మీరు లభించే మాటలు నాకు తెలిసినప్పుడు సర్వస్వము నేనే, పరిపూర్ణుడిని నేనే, దేవుడిని నేనే, ఉంటున్నది నేనే అన్నవి మాత్రమే ఈ మాటలు తప్ప మరేమి మాటలు మీకు ఉండనప్పుడు ఈ తలానికే పరిమితమై ఇకపై